ఎన్నాళ్ళు వేచిన ఉదయం రానే వచ్చింది. కాలం కలిసి వస్తే పెద్దల సభకు పెద్దన వెళ్ళడం ఖాయం. కానీ అంతలోనే అల్లుడి వ్యవహారం దుమారం రేపుతుంది. హైదరాబాద్ డ్రగ్స్ కేసు తుని రాజకీయాల్లో తుఫాన్ పుట్టిస్తుంది. 2026 జూన్లో ఏపీలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. వైసీపీకి చెందిన అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు టీడీపీకి చెందిన సానా సతీష్ బాబు పదవి కాలం ముగియనుంది. దీంతో ఆ 4 సీట్లు దక్కించుకునేందుకు కూటమి లీడర్లు తెగ ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముందున్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. ఒక్క ఛాన్స్ అంటూ అధినేత చంద్రబాబుకు రిక్వెస్టులు పెడుతున్నారు. దాదాపు ఆయన పేరు ఖాయమనే వార్తలు వినిపిస్తున్న వేళ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ కేసు దడపుట్టిస్తుంది. ఎంత పనిచేసావు అల్లుడు అంటూ యనమల లోలోపల మద్రపడుతున్నారట. ఆర్థిక మంత్రిగా చక్రం తిప్పిన యనమల రామకృష్ణుడికి మహేష్ స్వయనాలుడు. అదే ఇప్పుడు ఆ సీనియర్ పొలిటీషియన్ను చిక్కుల్లో పడిస్తుంది. తెలంగాణలో డ్రగ్స్ కేసు ఆంధ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎప్పటి నుంచో రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు యనమల రామకృష్ణుడు. ఇలాంటి సమయంలో తన బంధువు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోవడం ఆయనకు కొంత ప్రతికూలంగా మారింది. అల్లుడి తీరుతోటి రామకృష్ణుడికి తంటాలు తప్పవంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. వందల కోట్ల సంపద, దశాబ్దాల రాజకీయ పరపతి, 2 రాష్ట్రాలు విస్తరించిన బంధుత్వం, పిలిస్తే పలికే అంగ అర్ధ బలాలు ఒకే ఒక్క దెబ్బకు కూలిపోయాయి. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ తీరుతోటి గంజాయి, కోకెన్ ఎంత కిక్కిస్తుందో తెలియదు. కానీ ఫ్యామిలీ పార్టీల పరువు మాత్రం బజార్న పడింది. మాజీ మంత్రి అల్లుడు, ఎమ్మెల్యే కొడుకు, ఆపై ఎంపీ హోదాకెళ్లిన మహేష్ చేసిన పనులపైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉన్నతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి డ్రగ్స్ కేసులో దొరకడంపై జనం తూర్పారపడుతున్నారు. ఇక హైదరాబాద్ డ్రగ్స్ కేసు తుని రాజకీయాల్లో ఎఫెక్ట్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ లైవ్లో అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ చక్రి. సరిగ్గా 38 ఏళ్ళు కూడా నిండనటువంటి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అనేటువంటి ఒక ఎంపీ చేసినటువంటి ఆ విధానం, అంటే ఆ పని 2 కుటుంబాలకు ఒక చిక్కు సమస్యగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా ప్రాంతంలో సీనియర్ నాయకుడిగా ఉంటున్నటువంటి యనమల రామకృష్ణుడు కుటుంబానికి, ఇటు రాయలసీమ జిల్లాల్లో ప్రముఖంగా చెప్పుకునేటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ అనబడేటువంటి ఎమ్మెల్యే కుటుంబానికి, అంటే ఈ 2 పెద్ద కుటుంబాలకు ఈ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ చేసినటువంటి ఒక చిన్న తప్పిద సమాచారిగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వచ్చింది. కాలం కలిసి వస్తే పెద్దల సభకు పెద్దైన వెళ్ళడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అంతలోనే అల్లుడి వ్యవహారం దుమారం రేపుతుంది. హైదరాబాద్ డ్రగ్స్ కేసు తుని రాజకీయాల్లో తుఫాన్ పుట్టిస్తుంది. 2026 జూన్లో ఏపీలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. వైసీపీకి చెందిన అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు టీడీపీకి చెందిన సానా సతీష్ బాబు పదవీకాలం ముగియనుంది. దీంతో ఆ 4 సీట్లు దక్కించుకునేందుకు కూటమి లీడర్లు తెగ ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముందున్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. ఒక్క ఛాన్స్ అంటూ అధినేత చంద్రబాబుకు రిక్వెస్టులు పెడుతున్నారు. దాదాపు ఆయన పేరు ఖాయమనే వార్తలు వినిపిస్తున్న వేళ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ కేసు దడపుట్టిస్తుంది. ఎంత పని చేసావు అల్లుడు అంటూ యనమల లోపల మదన పడుతున్నారట. ఆర్థిక మంత్రిగా చక్రం తిప్పిన యనమల రామకృష్ణుడికి మహేష్ స్వయనాలుడు. అదే ఇప్పుడు ఆ సీనియర్ పొలిటీషియన్ను చిక్కులో పడిస్తుంది. తెలంగాణలో డ్రగ్స్ కేసు ఆంధ్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎప్పటి నుంచో రాజ్యసభ సీట్ను ఆశిస్తున్నారు యనమల రామకృష్ణుడు. ఇలాంటి సమయంలో తన బంధువు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం ఆయనకు కొంత ప్రతికూలంగా మారింది. అల్లుడి తీరుతోటి రామకృష్ణుడికి తంటాలు తప్పు అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.